ప్రైజ్ ది లార్డ్. మనము చేసే ప్రార్థనకు సమాధానం ఎప్పుడు వస్తుంది? ఎస్, ప్రార్థన అంటే ఏంటో ముందుగా ఒకసారి ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిందే. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం, ప్రార్థన అంటే ఆ భగవంతుణ్ణి మనము అర్థించడం, ప్రాధేయపడడం. ప్రార్థన అంటే ఏంటో మనకి చాలా కాలం నుంచి అనుభవంతో తెలిసినప్పటికీ ఈ విషయాన్ని ఒక్కసారి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ప్రేరేపిస్తున్నారు. ఎస్, మనం చాలా సహజంగా ఆలోచన చేస్తే ఎవరినైనా మనము ఏదైనా అడగాలి అన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మనం అడిగింది మనకి ఇస్తాడా లేదా, ఇవ్వగల శక్తి ఉన్నదా లేదా అన్న విషయాన్ని మనం చాలా లోతుగా ఆలోచన చేస్తాం. అసలు ఏమి అడగాలి, ఎలా అడగాలి, అడిగితే ఇస్తాడా లేదా అన్న విషయాన్ని మనము ముందుగా సిద్ధపడి ఆ తర్వాత అడుగుతాం. అవును కదా? అలాగే దేవుని సన్నిధిలో మనము కూడా ప్రార్థన చేయాలని, అలాంటి విశ్వాసముతో, అలాంటి గ్రహింపుతో ప్రార్థన చేయాలని మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన మాటల్లోనే ఆ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఒక్కసారి నాతో పాటు మీరు కూడా ఆ వాక్యాన్ని మనస్సు పెట్టి లోతుగా అధ్యయనం చేయాలని ప్రాధేయపడుతున్నాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఈ పాసేజ్ లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవుని బిడ్డలు, చాలా మంది పరలోక సంబంధమైనటువంటి వాసులు, ఆత్మలో తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ హృదయంలో దేవుని యొక్క శక్తిలో విశ్వాసము లేకుండా భయముతోనూ ఆందోళనతోనూ ఇంకా రకరకాల గజిబిజి గందరగోళం కలిగినటువంటి హృదయముతో ప్రార్థిస్తున్నారు. వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ప్రార్థిస్తున్నారు. మనము వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే జీవించుచున్నాము అన్న విషయాన్ని మరిచి ప్రార్థిస్తున్నారు. అందుకోసమనే మనం చేసే ప్రార్థనకు సమాధానము చాలా సార్లు ఆలస్యమవుతూ ఉన్నది. కొన్నిసార్లు అసలు ప్రార్థనకు సమాధానమే రావట్లేదు. విశ్వాసము లేకుండా మనం చేసే ప్రార్థన దేవుడి యొక్క సన్నిధికి చేరదు. సెకండ్ పాయింట్ చూస్తే 25, 26 వచనాలు చూసినప్పుడు, మీకు ఎవరి మీదైనా విరోధం ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించండి, అప్పుడు మీ పరలోకమందున్న తండ్రి మీ పాపములు కూడా క్షమిస్తారు అన్న మాట స్వయంగా యేసుక్రీస్తే ఇక్కడ సెలవిచ్చారు. ఎస్, మన హృదయంలో ఉన్నటువంటి ఆ క్షమించరాని తత్వము దేవుని యొక్క దృష్టికి నేరముగా కనపడుతున్నది. మనకి ఎవరి మీదైనా విరోధము ఉంచుకొని అలాంటి హృదయముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు అది నేరముగా, పాపముగా దేవుడు ఎంచి మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క క్షమించరాని తత్వాన్ని ఆయన క్షమించడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ మరల మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనకి ఎవరి మీదైనా విరోధం ఉన్నప్పుడు ఆ విరోధ భావాన్ని మన హృదయంలో అలాగ ఉంచుకొని అదే విరోధ భావము కలిగినటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించదు. మనము చేస్తూ ఉంటాము, కానీ మన ప్రార్థనకు సమాధానము రాదు. ప్రధానంగా ఈ 2 విషయాలు మనము చూడాలి ఇక్కడ. మొదటిది, మన హృదయంలో దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. 2, మన హృదయంలో ఏ విధమైనటువంటి విరోధ భావము మన సహోదరుడి పైన మనము కలిగి ఉండకూడదు. ఈ 2 విషయాలు మన హృదయంలో మనము సిద్ధపడకుండా మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు స్వయముగా చెప్పిన మాట ఇది. ఒకవేళ మన హృదయంలో విశ్వాసము ఉన్నది, దేవుడు చేసిన కార్యములో విశ్వాసము, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఆయన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలలో, ఆయన దివ్యమైన శక్తిలో, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములో ఆయన వినియోగించినటువంటి శక్తిని మనము విశ్వసించి
ఎవరిపైన ఏ విధమైనటువంటి విరోధ భావము లేకుండా ఉన్నప్పటికీ మనము చేయాల్సినటువంటి మరి 3 అంశాలు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ సెలవిచ్చారు. ఎస్, ఈ కొండను చూచి, ఈ కొండ అంటే మన జీవితంలో మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఆ సమస్యకు వెనకాల ఉన్నటువంటి దురాత్మ, సాతాను యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో, మేబీ అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి సమస్య కావచ్చు, కుటుంబంలో సమస్య కావచ్చు, వ్యాపారంలో సమస్య కావచ్చు, ఈ లోకంలో మనం జీవించే ప్రతి ఒక్క క్షణము మనం ఎదుర్కొనే ఆ సమస్యే ఈ కొండ. ఆ కొండని మనము చాలా నిదానముగా, భయము లేకుండా విశ్వాసముతో చూడాలి. అందుకోసమనే మీరు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పిన ఎడలా. 3rd పాయింట్, మనం ఆ సమస్యను చూడాలి. 4th పాయింట్, మనం ఆ సమస్యతో మాట్లాడాలి. ఎలాంటి హృదయముతో మాట్లాడాలి అన్న విషయాన్ని అక్కడ ప్రభు సెలవిచ్చారు. మన మనసులో ఏ విధమైనటువంటి సందేహము లేకుండా మనము ఆ యొక్క సమస్యతో మనం మాట్లాడినప్పుడు మనము చెప్పినటువంటి ఆ మాట నిశ్చయముగా నెరవేరుతుందని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ సెలవిచ్చారు. అంతేకాదు సుమా, మనం ఈ రకంగా ప్రార్థన చేసినప్పుడు మనము అడిగి ఉన్న వాటినన్నిటినీ కూడా మనము పొంది ఉన్నామని ఖచ్చితంగా మనం నమ్మాలి అని ప్రభు మనకి సెలవిస్తున్నారు. ఇలాంటి నమ్మకము కలిగినటువంటి మనస్సుతో, ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి హృదయముతో, ఎలాంటి క్షమించరాని తత్వాన్ని మన హృదయంలో ఉంచుకోకుండా మనము ఆ సమస్యను చూచి ఆ సమస్యతో మాట్లాడి ఖచ్చితంగా మనం అడిగిన వాటిని పొందుకున్నామని నమ్మినప్పుడు మన ప్రార్థనకు సమాధానము వస్తుంది. అవును, మన ప్రార్థనకు సమాధానము ఎప్పుడు వస్తుంది అంటే ఈ రకమైనటువంటి 5 విషయాలకు మనము సిద్ధపడి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు నిశ్చయముగా సమాధానం వస్తుందని ప్రభు సెలవిస్తున్నారు. ఈ మాటలు పరిశుద్ధాత్ముడు నా ద్వారా మీతో మాట్లాడుతుండగా విన్నటువంటి మీ హృదయాలలో అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకోసం నేను ప్రార్థిస్తుండగా మీ హృదయంలో ఉన్నటువంటి ఎలాంటి విరోధ భావము ఎవరి మీద ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడితే, హృదయంలో దేవుని శక్తి అందలి విశ్వాసం ఉంచుకుంటే నాతో ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థిస్తుండగా మీ జీవితంలో మీరు ఊహించలేనటువంటి అనేకమైన అద్భుత కార్యాలు ఆ పరిశుద్ధాత్ముడు నెరవేరుస్తారు. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవా, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో, క్రీస్తు రక్తము ద్వారా ఇదిగో దేవా నీ బిడ్డలను నీ సన్నిధిలోనికి తీసుకొని వచ్చాను. వారి హృదయంలో వారు సిద్ధపడుతుండగా వారు చేసే ప్రార్థనకు సమాధానము సకాలంలో అనుగ్రహించమని నీ యొక్క మాటగా నీవు నాకు బయలుపరిచినటువంటి ఆ ప్రత్యక్షత వారికి పంచుకొని ఉండగా తండ్రి, శ్రద్ధగా విని గ్రహించుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని నీ ఆత్మకార్యాలు ఈ క్షణమే నెరవేర్చమని, నీ ఆత్మను వారిపైన కుమ్మరించమని, వారి యొక్క జీవితంలో ఏ సమస్య అయితే కొండగా ఉన్నదో ఆ సమస్యను చూచి ఆ సమస్యతో మాట్లాడి ఏ విధమైనటువంటి సందేహము లేనటువంటి మనస్సుతో వారు చెప్పిన మాటలు నెరవేరుతాయి, నిశ్చయముగా నెరవేరుతాయి అన్న నీ మాటను నమ్మి అడిగిన వాటినన్నింటినీ పొందుకున్నామన్న నమ్మకముతో వారు ప్రార్థిస్తుండగా తండ్రి, నీ ఆత్మ కార్యాలు వారి జీవితంలో నెరవేర్చమని పరిశుద్ధాత్మ స్వాధీనంలో వారిని అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.